5 సంవత్సరాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా జరిగిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగాయి. నేడు సీఎం చంద్రబాబు నాయుడు గతాన్ని మర్చిపోయి మాట్లాడడం దారుణమని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్లో గల వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ విప్ దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగ గీతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలను అన్నింటినీ తామే చేసినట్లు చెప్పుకోవడం దారుణమని అన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలం ఉంటే 2 ఏళ్లు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తారు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారు. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోతుంది. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు. గంట ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు. అక్కడ మమ్మల్ని విమర్శించడం, ఇంకోళ్ళు విమర్శించడం కలిసి వచ్చేది ప్రజలకు ఉపయోగపడేది ఇది. జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడింది. ఈ కోర్సులో ఉన్న యాచరీ ఓనర్స్ అందరితోనే ఆయన సీఎంఓలో కూర్చుని ఏదైతే ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నారో అది ఆ ఒప్పందం రూపాయి గవర్నమెంట్కి ఖర్చు ఉండదు. ఆ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు. ఆ వాటర్ దూరంగా వెళ్ళిపోతుంది బయటికి. దాని మీద ఆలోచన చేయండి. అదేవిధంగా లూలు, వేలాది ఎకరాలు లూలుకి అప్పడంగా రాసిచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలోనూ చూసుకోండి, భారతదేశంలో కానీ మలేషియాలో కానీ, మలేషియాలో కూడా లోకల్కి ఎంప్లాయ్మెంట్ ఎవరైనా లూలు వాళ్ళు కేరళ నుంచి వెళ్తారు. కేరళ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు. ఫ్లోర్ మేనేజర్ అయితే మ్యాక్సిమం 40,000, సేల్స్ మ్యాన్ అయితే 18,000, 20,000 కూడా కాదు లూలులో జీతాలు. సేల్స్ మ్యాన్ లెవెల్స్ని ఫ్లోర్ మేనేజర్. మరి 99 బేస్లు అంటున్నాడు, ఓ చిట్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాడు, సత్వా రియల్ ఎస్టేట్ ఇస్తున్నాడు, వేలాది మందికి ఉపాధి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ? ఒక బిల్డింగ్ కడితే ఒక సంవత్సరంన్నర ఉపాధి ఉంటుంది. ఎవరికి? మేస్త్రులకి, కూలీలకి, సెంటరింగ్ మేస్త్రులకి. ఆ తర్వాత ఉపాధి ఉండదు. అక్కడ కట్టిన వెళ్ళి అమ్మేసుకుని పోతాడు, పట్టుపోతాడే. వాళ్ళకి ఎందుకు అలాగా? వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 బేస్లకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా? చెప్పినట్లుగా ఈ సజ్జలో అన్ని తిరిగి రైతులందరికీ కూడా నిజంగా 5 గ్రామాల పేర్లు కూడా చదివారు. మళ్ళీ నేను చదవట్లేదు. 5 గ్రామాల ప్రజలు, గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలియదు, ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎన్ని సంవత్సరాల కిందటో ఆ గ్రామాలు పుట్టాయి. ఆ గ్రామాల్లో ఎంతోమంది రైతులు, ఎంతోమంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట, రామరాఘవపురం, ముమ్మడివరపాడు, శ్రీరాంపురం, ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడో పుట్టాయి. ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామాల్ని, ఆ గ్రామస్తులకు అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాట సమితికి అపారమైన గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీ వేసి కన్నబాబు గారిని చైర్మన్గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉండి అధికారులందరితో అక్కడుండే పారిశ్రామికవేత్తలు అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే ఒక మెమో ఇస్తే మెమోలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. మెమో ఏమి ఇచ్చారు? 2021లో ఇచ్చిన జీవోని పూర్తిగా దాన్ని అమలు చేయమని. అంటే అప్పటికే జీవో ఇచ్చారు, డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, దగ్గర 1050 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఈ మెమోకో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా